ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. చిరంజీవి గారు 175 రోజుల ఫంక్షన్కి వచ్చి ఆ, ఆయన ఇచ్చిన ప్రశంస జీవితంలో మర్చిపోయాను. ఏమన్నారు? ఇలా చూడగానే నీ గురించి చెప్పడానికి వచ్చాను డార్లింగ్ అని. ఆ. ఆయన అసలు అంటే అంత పెద్ద అసలు ఆయన మామూలుగా జనరల్లీ అప్పటికి న్యాచురల్లీ ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసరు. ఆల్రెడీ ఎంఎస్ రాజు గారు వాళ్ళ ఫ్యామిలీకి చిరంజీవి గారు అవును. బాగా క్లోజ్. వాళ్ళ నాన్నగారు ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడే ఆయన యాక్ట్ చేశారు. సో న్యాచురల్గా ఆ రిలేషన్ ఉంది. సో ఆయన నా కోసం వచ్చానని చెప్పాల్సిన అవసరమే లేదు. నేను ఆయనకి వితౌట్ మనసంతా నువ్వే నా పరిచయం ఆయనతో. ఆయన సినిమాకి అసోసియేట్ డైరెక్టరే కదా, అంతే. బావగారు బాగున్నారు. కానీ ఆయన అసలు ఇలా ఎంత ఆ స్టేజ్ మీద కూడా ఆయన ఎంత అద్భుతంగా మాట్లాడాను. నేను ఆదిత్య కోసమే వచ్చాను, అతను బ్లెస్ చేయడానికి వచ్చానని చెప్తుంటే అసలు గూస్ బంప్స్. దట్ వాజ్ నాకు అలా ఇండస్ట్రీ నుంచే బాగా అప్రిషియేషన్స్ వచ్చాయి. ఎంఎస్ రాజు గారు నాకు లెక్కలు ఎప్పుడు చెప్పారు. ఆయన అన్ని లెక్కలు ముందు చెప్పారు, అవి నిజమయ్యాయి. మేము బీ సెలబ్రేటెడ్ అలాట్. అంటే ఒకటి నేను మిస్ అయింది ఏంటంటే, మా ఇంట్లో అప్పటికి నేను శ్రీరామ్ షూటింగ్ చేస్తున్నాను. సడన్గా సుల్తాన్ బజార్లో షూటింగ్ చేస్తూ ఉండగా గబుక్కొని అప్పుడు తెలిసింది మనసంతా నువ్వే 100 రోజు ఇంకా ఆడుతూ ఉండింది. ఫంక్షన్ లేదు, ఏం లేదు. ఇంకా ఆడవేం సార్, 100 రోజుకి ఇంకా ఆడుతూ ఉండింది. మేము సడన్గా రియలైజ్ ఉదయ్ వాళ్ళ మేనేజర్ ఎవరో వచ్చి ఇవాళ కేక్ కట్ చేసుకొని సెలబ్రేట్ చేయాలని ఎందుకు షూటింగ్ మంచి ఎక్టిక్ షూటింగ్లో ఉన్నాం శ్రీరామ్. 100 రోజు అండి. 100 రోజు ఏంటి అసలు, అరే ఫంక్షన్ లేదు ఏమి లేదని చెప్పి గబుక్కుని మా బ్రదర్స్కి మా ఫ్రెండ్స్కి అందరికి ఫోన్ చేసి మన ఇంటి టెర్రస్ మీద అరేంజ్ అయ్యింది. సీతారాం శాస్త్రి గారి ఫ్యామిలీకి ఫోన్ చేసి మన శ్రీరామ్ యూనిట్లో ఉన్న అనిత హీరోయిన్ అందరికీ చెప్పి రేమసేన్ పాపం అవుట్ ఆఫ్ స్టేషన్. సరే ఉదయ్ అలాగే ఉన్నాడు, అనితని సరదాగా గెస్ట్గా రమ్మని శాస్త్రి గారిని పర్చూర్ బ్రదర్స్ని అందరినీ పిలిచి ఎంఎస్ రాజు గారిని పిలిచాను. అంత షార్ట్ నోటీస్లో హీ కుడెంట్ మేక్ ఇట్. అంటే ఆయనకి నేనే ప్లాన్ లేదు, షూటింగ్ నుంచి ఇంటికి వచ్చేలోపు అరేంజ్ చేశాను మొత్తం గెట్ టుగెదర్ 150 మంది దాకా. అలా అది మిస్ అయ్యాము అంతే తప్ప, అదర్వైజ్ వీ హ్యాడ్ ఎనఫ్ ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ ఆఫ్ దిస్ సక్సెస్. అండ్ ఈ సినిమా సక్సెస్ని అంటే జనాలు ఎలా తీసుకున్నారో చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. అది నాకు ప్లేస్ సరిగ్గా గుర్తులేదు, విజయవాడ వైజాగ్ నాకు తెలియదు. మీరు ఉదయ్ కిరణ్ గారు ఒక హోటల్లో ఉంటే ఆ హోటల్ స్టాఫ్ కానీ పోలీసులు కానీ మీరు పెట్టుకున్న మనుషులు కానీ ఎవ్వరు ఆ జనాల్ని ఆపలేక వైజాగ్లోనే ఉదయ్ కిరణ్ దాచిపెట్టేయాల్సి వచ్చిందంట. దాచి కిచెన్లో నుంచి మారుతి కారు, మా పెద్దనాన్న గారు మారుతి కారులో బ్యాక్ సీట్లో పడుకోమని నేను డ్రైవ్ చేసి తీసుకెళ్తే స్టిల్ ఆ కార్ని చేసి ఎవరికి అలా డైరెక్ట్గా తాజ్ హోటల్లోకి తీసుకెళ్ళి బాబు నువ్వు ఇక్కడ ఉండు నాయన, ఆ హోటల్ ఇంకా సెంటిమెంట్ అని చెప్పి అక్కడ వద్దు మనం, ఎందుకంటే రోడ్డు మొత్తం జనసంద్రం. ఎంతమంది వచ్చేసారు రోజు? 1,00,000 మంది ఉంటారు ఈజీ. జస్ట్ ఉదయ్ కిరణ్ అక్కడ ఉన్నారని తెలిసి, ఉదయ్ కిరణ్ అక్కడ దిగాడని తెలిసి. లయన్ కింగ్ క్లైమాక్స్ చూసారా? బాహుబలిలో కూడా ఉంటుంది. అవును. అలా నడిచొస్తే అలాగ క్రేన్ అప్ చేస్తే ఈడే మన యువరాజు అని చెయ్యెత్తుతుంది, మొత్తం కింద జన సందోహం. అలా నేను మా కెమెరామ్యాన్ శివ, ఆయన తర్వాత ఇప్పుడు తమిళ్లో పెద్ద డైరెక్టర్ అయ్యాడు, మేము ఉదయ్ కిరణ్ని తీసుకొచ్చి క్రౌడ్కి అలా చీటప్ చేయించాం చెయ్యెత్తి కింద 1,00,000 మంది. గూస్ బంప్స్ వస్తున్నాయి సార్ మీరు చెప్తుంటే. కలరా చూసాం సార్. లైక్ ఉదయ్ కిరణ్ అది అసలు అతను అంటే నాకే అనిపిస్తుంది, అతను అన్ని దశలు చూసాడు, ఒక పరిపూర్ణమైన లైఫ్ చూసాడు. ఎవరెస్ట్ శిఖరం అంత లైఫ్ చూసాడు చాలా తక్కువ టైంలో. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కదా ఒక ఆర్టిస్ట్కి, ఇంకా అంతకంటే ఏముంటుంది. అంత కన్సిస్టెంట్ సక్సెస్ అసలు నాకు తెలిసి ఈ జనరేషన్లో మరీ కష్టం. అవును, అంతమంది ఆడితే ఒకటి యావరేజ్ అయ్యి మళ్ళీ ఒక హిట్ పడే వరకు ఎంగేజ్ చేస్తూ ఫ్యాన్స్ని, చాలా కష్టం అసలు ఆర్టిస్టుల లైఫ్. తనకు బాగా వచ్చింది అది. అంతమందిని అక్కడ చూసి ఆ సందర్భంలో నీతో ఆయన అన్న మాట కానీ ఆయన టెన్షన్ తనువుతో అంటే లోపలికి వచ్చేసి ఫోటోలు కావాలని, ముద్దు పెట్టుకోవాలని, హగ్ చేసుకోవాలని, అందులో ఆడ మగ చిన్న పెద్ద మొత్తం ఉన్నారు. అది ఒక పొలిటీషియన్ సభ కంటే ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళ నుంచి తప్పించుకుని గబ్బా వాళ్ళ అసిస్టెంట్లకేమో మీరు లగేజ్ సర్దండి, మేము ఉదయ్ గారిని తీసుకెళ్ళిపోతాము. మళ్ళీ మన ప్రొడక్షన్ కార్ ఫ్రంట్ సైడ్లు ఇరుక్కుపోయాయి జనంలో.
మన యూనిట్ బూరుపల్లి శివరామకృష్ణ గారు ప్రొడ్యూసర్ శ్రీరామ్కి. సార్. సో మా పెద్దనాన్నగారి కారు నేను లోకల్గా వైజాగ్లో తిరగటానికి ఆయన ఇచ్చారు మారుతి. అదైతే ఎవరికి తెలియదు, మారుతిలో ఉదయకిరణ్ వెళ్తాడన్నది ఎవరు గెస్ చేయరు కాబట్టి దాని బ్యాక్ సీట్లో కూర్చోబెట్టి కిచెన్లోంచి బయటికి తీసుకెళ్ళి అద్దాలు పగలగొట్టే రేంజ్కి జనం వెంటబడి మ్మ్. ఫైనల్గా ఒక చేజ్ లాగా చేసి నేను తాజ్లో పెట్టాను నాతో. ఆ తర్వాత తాజ్లోకి వెళ్ళిన తర్వాత జగదాంబ థియేటర్ బయట షూటింగు, మ్మ్. కర్తవ్యం అవి చేసిన ఒక మంచి లొకేషన్ కదా వైజాగ్ అంటే, జగదాంబ Sir, సెంటర్. అక్కడ ఇతనేమో ఒక మంచి సీక్వెన్స్ అనుకున్నాను. అనితకి ఇతనికి మధ్యలో ఒక టెన్స్ మూమెంట్, ఆశీష్ విద్యార్థి ఉదయకిరణ్ అనిత. జగదాంబ థియేటర్ బ్యాక్గ్రౌండ్ నేను చిన్నప్పుడు తిరిగిన ఊరు అంతా ఖచ్చితంగా హ్యాపీగా పర్మిషన్లు పెట్టుకొని ఫ్రేమ్ పెట్టాలనిపిస్తూ ఉంటుంది. అనిపిస్తుంది. కెమెరా పార్ట్లు విడివిడిగా పట్టుకుని పరిగెత్తాం. ఎక్కడ దాకా వెళ్ళాం, భీమిలీ సైడ్. మ్మ్. ఆ జనాన్ని కంట్రోల్ చేయలేక పోలీస్ ప్రొటెక్షన్ పనికి రాలేదు, రోప్స్ పెడతాం అవుట్డోర్ అవును. షూటింగ్, జనం అది దాటకుండా ఉండటానికి అవి పనికి రాలేదు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరు ఏ కారు ఎక్కారో తెలీదు. సార్. కెమెరా పీసులు కెమెరా కాస్ట్లీయెస్ట్ ఎక్విప్మెంట్, లెన్స్లు దొరికినట్టు జేబుల్లో వేసుకుని చేతుల్లో పట్టుకుని పరిగెత్తాము. అసలు కకావికలం. ఆ రోజు షూటింగ్ మళ్ళీ సీన్ మార్చి మ్మ్. వేరే లొకేషన్లో ఇంకో సీన్ ఏదో చేసి మళ్ళీ నెక్స్ట్ డే దీనికి మ్యాచింగ్ ఇంకో లొకేషన్ ఎక్కడో పట్టుకొని క్రౌడ్ లేకుండా ఇంక రోజు ఇంక వైజాగ్లో అవుట్డోర్ తనతో చేయలేను అని డిసైడ్ అయ్యి మ్మ్. హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి స్టూడియోల్లోనూ ఇళ్లలోనూ మొత్తం మార్చుకోవాల్సి వచ్చింది. లొకేషన్స్లో చేసుకున్నాం. సుల్తాన్ బజార్లో మన వాళ్ళు బాగా కోఆపరేట్. అప్పటికి మనకి సుల్తాన్ బజార్ బాగా సార్. రెగ్యులర్ లొకేషన్. సార్, మనసంతా నువ్వే ఇంత పెద్ద సక్సెస్ తర్వాత ఓకే, ఉదయ్ కిరణ్ గారి క్రేజు ఇవన్నీ ఓకే. బట్ నాకు తెలిసినంత వరకు చాలా పెద్ద పెద్ద హీరోలతో మీకు ఆఫర్ వచ్చింది. పేర్లు కూడా చెప్తాను, కరెక్ట్ కాదు, బట్ ఇవి విన్నాను నేను. చిరంజీవి గారు కథ రాసుకోమన్నారు, మహేష్ బాబు గారి ఆఫర్ ఉంది, అండ్ పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ నాకు తెలియదు, బట్ అవి కూడా మీటింగ్స్ అయినాయి అని చెప్పి చాలామంది చెప్పారు. ఇంతమంది స్టార్ హీరోల డేట్స్ మీద అంటే వాళ్ళందరూ మీరు మంచి కథతో అప్రోచ్ అయితే డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. బట్ మళ్ళీ ఉదయ్ కిరణ్తోనే ఎందుకు సినిమా తీశారు? అది నా చాయిస్ కాదు. అప్పుడు ఎంఎస్ రాజు గారు నీ స్నేహం ఏదో కొంచెం డిలే అయింది. మ్మ్. బూరుపల్లి శివరామకృష్ణ గారు డబ్బింగ్ అప్పుడే నాకు అడ్వాన్స్ ఇచ్చున్నారు. మ్మ్. మనసంతనవే డబ్బింగ్ అప్పుడు నేను ఆ బ్యానర్లో ప్రేమంటే ఇద్దరు చేశాను అసోసియేట్గా. మ్మ్. చిత్తూరు సీన్ గారు అని ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్. ఆయన ఆ సినిమా నేను చేయటానికి రీజను, మ్మ్. ఆయన మంచి ఫ్రెండు. నాతోటి ప్రేమంటే ఇద్దరు అప్పుడు ఆయనతో మేము ఇద్దరమే లొకేషన్ స్కౌటింగ్కి అన్నిటికి వెళ్ళేవాళ్ళము. సో ఆయన డబ్బింగ్ అప్పుడే అడ్వాన్స్ ఇప్పించి బూరుపల్లి గారితో, ఆ తర్వాత మనసంతా నువ్వే హిట్ అయ్యాక కూడా సెకండ్ సినిమా మాకే చేయాలని మ్మ్. వాళ్ళు తమిళ్ రీమేక్ రైట్స్ ఆల్రెడీ కొనుక్కున్నారు. దిల్ అవును. వేరే డైరెక్టర్లు అందరినీ పరిశీలిస్తూ ఉన్నారు. మ్మ్. ఎప్పుడైతే మనసంతా నువ్వే హిట్ అయిందో ఉదయ్కి నాతో మోర్ కంఫర్టబుల్. మ్మ్. నాకు తమిళ్ బాగా వచ్చు. అండ్ దానికి కొన్ని నెలల ముందు మా డబ్బింగ్ జరుగుతున్నప్పుడు ఆ దిల్ సీడీ ఉదయ్, సునీల్ మా ఇంటికే వచ్చి నాతోనే ట్రాన్స్లేట్ చేయించుకున్నారు. ఓకే. నాకు తమిళ్ వచ్చు కాబట్టి, రాయటం చదవటం వచ్చు, నేను తమిళ సినిమాలకు పనిచేస్తున్నాను కాబట్టి నేను చెప్పగలుగుతుండే. సో అంత క్లోజు. ఆ తర్వాత ఇంకా కాంబినేషన్ ఇంకేం కావాలి ఆల్రెడీ. సో ఉదయ్, ఆర్పి పట్నాయక్, బూరుపల్లి శివరామకృష్ణ